హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నిమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. రైట్. సో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సీనియర్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈరోజు విజయవాడలో కలుస్తున్నారు. ముఖ్యంగా అందులో అల్లు అరవింద్ గారు కూడా అటెండ్ అవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. అంటే ఒక రకంగా అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా తరలించే ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో అన్నారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరినీ పిలిచారు, మాట్లాడారు, తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా ప్రొడ్యూసర్ని కలవడం ఎలాంటి నిజాలు ఉంటాయి అంటే దేని గురించి అయి ఉంటుంది? అంటే వీళ్ళు మీరు చెప్పినట్టుగా అల్లు అర్జున్ రాడు. అల్లు అర్జున్ కాదు సార్, అల్లు అరవింద్. అల్లు అరవింద్ వస్తే నిర్మాత కదా. అల్లు అరవింద్ నిర్మాత. మనకున్న నిర్మాతలు ఎంతమంది? అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, చిన్నబాబు, ఇలా కొంతమంది ఉన్నారు. ఇక కొత్తగా బాహుబలి అని తీశారు కదా వీళ్ళు, శోభీలు అందరూ ఉన్నారు కదా. అట్లాంటి వారు కొంతమంది వెళ్తే వెళ్ళవచ్చు, అది ముఖ్యమైన వాళ్ళు వెళ్తే. కానీ మళ్ళీ ఆర్టిస్టులు వెళ్ళవలసిన అవసరం లేదంటాను నేను. నిర్మాతల మండలి వెళ్తుంది. అయితే అప్పటికి ఇప్పటికి కూడా మీరు చాలా మార్పుని చూస్తారు. అప్పుడు పెద్ద పెద్దలు చిరంజీవి, ప్రభాసు, మహేష్ బాబు లాంటి వాళ్ళని తీసుకువెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నడిపించుకొచ్చాడు. ఆ బయటే కారు ఆపేసి వాళ్ళందరూ పొలమంటూ నడుచుకుంటూ పోయారు. ప్రభాసు, మహేష్ బాబు, చిరంజీవితో సైతం నమస్కారం పెట్టినా సరే ఈయనకి చెయ్యి లేవని సంస్కారం జగన్మోహన్ రెడ్డికి. అది ట్రోల్ అయ్యింది, మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు స్వాగతిస్తాడు, వాళ్ళు మర్చిపోని విధంగా ప్రవర్తిస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియని మాత్రం మీరు అనుకోవద్దు. చాలా ప్రతి స్టెప్ కూడా, ప్రతి అడుగు కూడా రాజకీయం చేస్తున్నాడు. ఇప్పుడు అంత మెచ్యూరిటీ వచ్చింది. ఎక్కడెక్కడ రాజకీయంగా స్టెప్ తీసుకుంటాడో తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటంటే నాకు బాధ ఏంటంటే వీళ్ళందరూ వెళ్తారు, ఏదో మెమరాండం ఇస్తారు, వాళ్ళ వరకు వచ్చేసరికి దాన్ని ఫాలో అవ్వరు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఒక ఉప ముఖ్యమంత్రి స్టేజీకి వెళ్ళినప్పుడు పెద్ద స్టేజీ కదా, అది సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరో చూసి మన వాళ్ళు కదా, ఆ సినిమా పరిశ్రమ పచ్చగా ఉండాలా, ఏదేదో నామ్స్ చెప్పి వాళ్ళకి మ్యాక్సిమం మీరు ఎంత సహకరిస్తారో అంత సహకరించండి అని చెప్పాలి. అది చెప్తాడు. కానీ వీళ్ళలో ఐకమత్యం ఉండాలి కదా. మొత్తం మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఎవరికి వారు ఇండివిజువల్గా వాళ్ళ తాలూకు ఆలోచన ఏదో అమలు జరుపుతున్నారు అన్నమాట. అక్కడే ఫెయిల్ అవుతున్నారు. దిల్ రాజు అరవింద్ గారి మాటలు వింటాడా? అరవింద్ గారు దిల్ రాజు మాటలు వింటాడా? సురేష్ బాబు వాళ్ళిద్దరు మాటలు వింటాడా? అశ్విని దత్ వీళ్ళ అందరి మాటలు వింటాడా? వాళ్ళ సినిమాల దగ్గరికి వచ్చేసి ఆ సినిమా వరకే చూసుకుంటున్నారు. ఎవరైనా మా సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బతకాలి, చిన్న సినిమాకి మీరు ఏం చేస్తారు, రాయితీలు ఇస్తారా, సబ్సిడీ ఇస్తారా అని అడిగేవాళ్ళు ఇవాళ వీళ్ళు చూస్తారు కదా. ఒక్కరి సినిమా గురించి, చిన్న సినిమా గురించి మాట్లాడతారా? చూడండి, ఎంతసేపు వాళ్ళ సినిమాలు, వాళ్ళ టికెట్ల రేట్లు, వాళ్ళ ప్రమోషను, వాళ్ళ ఆదాయం చూసుకుంటారు తప్ప చిన్న సినిమా ఎప్పుడు బతుకుతుంది అని ఆలోచించే వాళ్ళు చిన్న నిర్మాతలను కూడా కూడగట్టుకొని పోవాలి. చిన్న నిర్మాతలు వీళ్ళకేమో ఆనరు, వాళ్ళు పిలిచేది ఏంటి అని అనుకునే పరిస్థితి అన్నమాట. ముందు ఐకమత్యం నిర్మాతల్లో ఉండాలి. రెండవది ఏంటంటే ఈ భారీ చిత్రాల నిర్మాణం తగ్గించుకుంటే కానీ చిత్ర పరిశ్రమ బాగుపడదు. 1000 మందికి అన్నం పెట్టే ప్రొడ్యూసర్లు 100 మందికే పెడుతున్నారు. ఎందుకంటే 500 కోట్లు అంటే మీకు 1000 మందికి అన్నం పెట్టవచ్చు. 500 కోట్లు అంటే పోనీ 50 కోట్లకు సినిమా చెప్పని ఎంత? 10 సినిమాలు వస్తాయి కదా, 10 100 1000 మంది వస్తారు కదా. అంటే 1000 మందికి ఒకసారి భోజనం జరుగుతుంది కదా. ఆ 500 కోట్లతో ఒక సినిమా చేస్తే ఆ యూనిట్ 100 మందే ఉంటారు. అంటే మిగతా 900 కడుపు కూర్చున్నట్టే కదా. ఇక్కడ మినిస్టర్లు కూడా ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళు బతికేస్తారండి. ఇప్పుడు కల్కి తీశాడు సినిమాని, అప్పుడు 500 కోట్లు వచ్చేసాయి. నెక్స్ట్ రన్నింగ్లో బోర్డంత వస్తుంది. 500కి 500, 500 250 70 కోట్లు ఎంతో వస్తుంది. అది వేరే విషయం.
వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. అసలు సినిమా తీయడమే గగనం అనుకునే వాళ్ళకి సినిమా తీసేది ఎలాగా, సబ్సిడీ వచ్చేది ఎలాగా, వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా అందించే సహకారం ఎలాగా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మీరు పరిశ్రమలు అన్నిటికి కూడా రాయితీలు ఇస్తున్నారు. సినిమా కూడా సినీ పరిశ్రమ అంటాం కదా, సినిమా వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు కదా, సినిమా వాళ్ళు కూడా మీరు అనుకున్న ప్రజల్లో ఒకరే కదా, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించారు అన్నదే నా బాధ. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇదే కొంచెం ఎదురు తిరిగి ప్రశ్నిద్దాం అని చెప్పేసి ఫిలిం ఛాంబర్కి వెళ్ళినప్పుడు ఫిలిం ఛాంబర్ని ఏదో దాన్ని అంటే చిన్న భిన్నం చేసేసినట్టు, పవన్ కళ్యాణ్కి ఏదో చెర్రెత్తి మాట్లాడినట్టు, పవన్ కళ్యాణ్ సినిమా భీమలా నాయక్కి టికెట్ రేట్ తగ్గించి ఆ సినిమాని చంపేసినప్పుడు ఈ సోకాల్డ్ పెద్ద మనుషుల్లో ఒక పెద్ద మనిషి అయినా మాట్లాడా? ఆయన సినిమా వాడు కదా, ఆయన సినిమా ఒక 150 కోట్లు ఎంతో పెట్టి తీశారు కదా, అది డబ్బు కాదా? అంతంత నష్టం అంటే పవన్ కళ్యాణ్ భరించాడు, చిన్న ప్రొడ్యూసర్ భరిస్తాడా? ఇవన్నీ మాట్లాడుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. వెళ్ళాము, కాఫీ తాగాము, వచ్చాము, 4 దానిలో వేసాము, 4 సాల్వాలు కప్పారంటే కాదు. ఇవన్నీ ఆలోచించాలి, ఆలోచించుకొని వెళ్ళాలి. చిన్న సినిమా రేపు చూస్తాం కదా, ఎంతమంది పెద్ద నిర్మాతలు ఎంతమంది చిన్న నిర్మాతలు వెళ్ళారు, వాళ్ళ తాలూకు అభిప్రాయాలు చెప్పాలి కదా. మీ ఆ నలుగురు అంటారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అజిల్ రాజు, అశ్విని దత్, అరవింద్, సురేష్ బాబు, ఈ నలుగురు తీర్మానించుకుంటే సరిపోతుంది కదా, సరిపోతుందా? అందువలన అసలు ముందు మూలాల్లోనే లోపాలు ఉన్నాయి వీళ్ళకి. లోపాల నుండి చిత్ర పరిశ్రమ అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం బోర్డు అంత ట్యాక్స్ కడుతున్నాము. 500 కోట్లు ట్యాక్స్ ఎంత, 1000 కోట్లు ట్యాక్స్ ఎంత, ఈ ట్యాక్స్ అంతా ఎవరు తింటున్నారు? తెలంగాణ ప్రభుత్వం తింటుంది. అదే మీకు విశాఖపట్నం టు భీమునిపట్నం బీచ్ రోడ్ చూశారు, చంద్రబాబు నాయుడికి గుర్తుంటుంది, దీన్ని శాటిలైట్ సిటీ చేస్తామన్నారు, దీన్ని ఫిలిం సిటీ చేస్తామన్నారు. అది ఫిలిం సిటీ చేసినట్టు ఎంతమంది బతుకుతారు, ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? ఇప్పుడు స్టూడియోల నిర్మాణంలో భవన కార్మికుల నిర్మాణంకి పనిచేసే వాళ్ళందరూ స్టూడియోలు నిర్మించేసరికి ఒక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు ఉంటుంది. అందులో పనిచేసే టెక్నీషియన్స్ వాళ్ళకేమో కొత్తగా వెళ్ళినప్పుడేమో ఇళ్ల స్థలాలు చూపించడానికి ఆ గవర్నమెంట్ భూములు ఉంటాయి, ఇళ్ల స్థలాలు, టెక్నీషియన్స్కి ఇళ్ల స్థలాలు, డైరెక్టర్కి ఇళ్ల స్థలాలు. ఇదేది నేను కొత్తగా చెప్పడం లేదు, మద్రాసులో ఉన్నదే. డైరెక్టర్స్కి ఉన్నాయి, టెక్నీషియన్స్కి ఉన్నాయి, లేబర్కి ఉన్నాయి. అటువంటి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూలంకషంగా మాట్లాడాలా? ఎందుకంటే ఆ వచ్చే ఆదాయం ఏదో, ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆదాయం ఏదో ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే, ఆ ఆదాయంలో మరికొంత కలిపి సినిమా ఇండస్ట్రీకి ఇచ్చినట్టయితే అప్పుడే బాగుపడుతుంది. అంతేగాని అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ఇండస్ట్రీని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నమా? తరలించే ప్రయత్నం కూడా చేయాలి కదా. మరి ఈ డబ్బంతా తెలంగాణ పోతుంది. ఇప్పుడు తరలించడం అంటే ఉన్న స్టూడియోలను తీసుకెళ్ళి అక్కడ పెట్టలేరు కదా సార్? లేదు, అక్కడ ఆల్రెడీ స్టూడియోలు ఉన్నాయండి. స్టూడియోలు లేకపోలేదు, రామానాయుడు స్టూడియో ఉంది, తర్వాత ఇంకెవరో స్టూడియో ఒకటి ఉంది, మన కెఎస్ రామారావు గారు అప్పుడు స్టూడియో కట్టాడు. తర్వాత ఏంటంటే కొన్ని స్థలాలు కొన్నారు, జగపతి బాబు గారికి ఇంకా స్థలం ఉందనుకుంటాను. ఆ బీచ్ ఉడ్డంతా విబి రాజేంద్ర ప్రసాద్దే కదా. రామానాయుడు గారికి స్టూడియో కూడా ఉన్నట్టు. అదే రామానాయుడు స్టూడియో ఉంది కదా, ఆ పక్కనంతా స్టూడియో నిర్మాణాలకే జమ్మంటూ కొండెక్కిపోతారు. చల్లని గాలి, తీయని గాలి, అక్కడ కూర్చుంటే ఎలాగుంటుందండి, స్వర్గం కనిపిస్తుంది అన్నమాట. నీకు ఎటు చూసినా పచ్చదనం ఒకవైపు, రాకులు ఒకవైపు, సముద్రం ఒకవైపు, నీలి సముద్రం ఒకవైపు. ఎంత బ్యూటీగా ఉంటుంది, అంత బ్యూటీగా ఉంటుంది కాబట్టి బాలచంద్రుడు ప్రతి పిక్చరు అక్కడే తీశాడు. అది చెప్తున్నాను అన్నమాట. ఏదో అర్ధాంతరంగా రేపు మారిపోవాలని కాదు. మీరు ఎకనామిక్స్ చూసినట్టయితే ఇక్కడ వృధాగా తెలంగాణకు పోతున్నటువంటి ట్యాక్స్ ఆంధ్రాకి వస్తుంది కదా. ఇండస్ట్రీ అక్కడ తరలి వెళ్ళిందంటే ఈ టెక్నీషియన్స్ ఉన్నారు, పెద్ద భారీ మొత్తాలు తీసుకున్న ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, అందులో 100 కోట్లు తీసుకుంటున్నారు కదా. 100 కోట్లు 30% 40% ట్యాక్స్ ఎంత అవుతుందండి? కోటికి 40 లక్షలు, కోటికి 40 లక్షల మాట. 100 కోట్లకి ఎంత చూసుకోండి, అంటే 40 కోట్లు ఇస్తున్నారు ట్యాక్స్. ఆ ట్యాక్స్ అంతా ఆంధ్రాకి ఉంటుంది కదా, అది ఆలోచించాలి కదా వాళ్ళు.
ఇక్కడ ఎంతకాలం ఉంటామండి? ఎవడో ఒకటి సమర్థవంతమైన వాడు ఎవడొస్తారండి? మీరెవర్రా? తెలంగాణ ఇండస్ట్రీ ఉంటుంది. అప్పుడే తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టారన్నమాట. మనం 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు, సంయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడు అది ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ తెలంగాణ. మనం ఒక అద్దె భవనం తీసుకొని అద్దె భవనంలో ఉంటున్నాం, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్. మరి ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి కాదు సార్, ఇప్పుడు ఇక్కడ ఫిల్మ్ నగర్ లో ఫిల్మ్ సంబంధించిన ఆఫీస్ అది ఎవరిది? అంటే ఆంధ్ర వాళ్ళదా లేకపోతే తెలంగాణ వాళ్ళదా? మరి చెన్నారెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు ప్రతిపాదించినట్టయితే మీకు ఎక్కడ కావాలో కట్టుకోమని చెప్పారన్నమాట. అప్పుడు ఇలా కాదు కదా. ఇప్పుడు ఈ బంజారా మన తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళే రోడ్లో మల్లెమాల ఆఫీస్ ఉంది చూసారా? ఆ ముందు కె రాఘవేంద్ర గారి ఆఫీస్ని చూసారా? ఇట్లాంటి వాళ్ళకి అప్పుడు అడిగితే ఇచ్చేవారు స్థలాలు ఉచితంగా. నామినల్ రేట్ ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థలాలు కొన్నాడంటే ఎలా కొన్నాడు? ఒక 10 కోట్ల స్థలాన్ని ఒక 1000 రూపాయలు కొన్నాడు. అర్థమైందా? అలాగే నామినల్ రేట్ ఫిక్స్ చేస్తారన్నమాట గవర్నమెంట్. దట్ ఈస్ ది హానరోరియం టు ది ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ ది లేబర్. అది ప్రభుత్వం తరఫున వాళ్ళకి కొంచెం గౌరవార్థంగా ఇచ్చేటువంటిది అన్నమాట. ₹1 ఉంటుంది. అప్పుడు ఎకరం ₹1, ఎకరం ₹1 తీసుకున్నాడు, మరీ గౌరవం. ఇప్పుడు అలా కాకుండా గజం ₹1 ఉంటుంది. అయినా కొనుక్కుంటారు కదా మీకు. అర్థమైందా? అందువల్ల ఇవన్నీ కూలక్షంగా ఆలోచించినప్పుడు బాగుంటుంది. తర్వాత ఏంటంటే మీ అవసరానికి కాలు పట్టుకొని అవసరం తీరిపోయిన తర్వాత ఆ పవన్ కళ్యాణ్ని ఖాతరు చేయకుండా ఆయన ఒక్కడే పిచ్చోళ్ళగా రెచ్చిపోయి చిందులేసి తిరిగి వచ్చేసాడే, ఆ రోజులు కూడా గుర్తు రావాలి కదా. ఇక ముందు మనం గుర్తు చేసేది ఏంటంటే కష్టమైన సుఖమైన ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉండాలి, ఒక మాట మీద ఉండాలి.